ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం హైదరాబాద్లో కొంతమంది ఉచితంగా ఇచ్చే మంచినీటిని ఎలా వృధా చేస్తున్నారని చెప్పడమే నా అభిప్రాయం. గవర్నమెంట్ వారు ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి వందల కోట్లు కాదు లక్షల కోట్లు ఖర్చు పెట్టి అన్నారం ఇట్లాంటి బ్యారేజీలు కట్టి నీరుని ఎత్తిపోతల పథకం ద్వారా కాళేశ్వరం అని చెప్పి ఎన్నో ప్రాజెక్టులు కట్టి హైదరాబాద్కి తాగునీటి అవసరాలను తీర్చడానికి గవర్నమెంట్ వారు ఎంతో కష్టపడి నీటిని ఇంటి దాకా పంపిస్తుంటే కొంతమంది ఉచితంగా వస్తున్నాయి కదా నీళ్ళు అని చెప్పి ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఒకసారి నేను వీడియోలో చూపిస్తాను. వీడియో చూడండి. ఓకే, అధికారులారా ఇక్కడ ఒకసారి చూడండి. అందరూ ఎలా చేస్తారు, అందరి ఇళ్లలో నీళ్ళని బకెట్లలో నింపుకొని ఆ బకెట్లలో ఉన్న నీటిని వినియోగిస్తూ బట్టలు ఉతకాలి. అది కదా రైట్ ప్రొసీజర్. కానీ ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, శుభ్రంగా ఫ్రీగా నీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ రన్నింగ్ వాటర్ పైపుని సగానికి సగం, ఆ రన్నింగ్ వాటర్ ఆ పైప్లో నుంచి సగానికి సగం డ్రైనర్లో కలుస్తున్నాయి. అదేం పట్టించుకోకుండా అప్పుడప్పుడు నీళ్ళని వాడుకుంటూ అలా చేసి అలా వృధా చేస్తుంది. చూడండి, ఆ బకెట్ అక్కడ ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం నీళ్ళని డ్రైనేజ్లో కలుస్తున్నాయి. అసలు అది డ్రింకింగ్ వాటర్ అని మర్చిపోయి ఎలా దుర్వినియోగం చేస్తుందో చూడండి. ఇంచుమించుగా 90 నిమిషాలు 2 గంటల సమయం నీళ్ళు వదులుతారు గవర్నమెంట్ వాళ్ళు. 90 నిమిషాలు ఈమె ఇలా గుడ్డలు ఉతుకుతుంది. 90 నిమిషాలు వీళ్ళు ఇలా ఉతికితే 90 నిమిషాలు ఇంటూ ఒక నిమిషానికి 20 లీటర్లు అంటే 1800 లీటర్ల నీటిని డ్రైనేజీలోకి వదులుతున్నారు వీళ్ళు. నిజంగా భయం ఉన్నవాళ్ళు అయితే ఆ నీటిని, ఆ రన్నింగ్ వాటర్ పైప్ని బకెట్లో నింపుకొని ఆ బకెట్లో ఉన్న వాటర్ తోటి వినియోగించుకొని సద్వినియోగపరచుకోవాలి. ఇలాగ వీళ్ళకి ఏంటంటే మోటార్ లేదు, ఫుల్ ప్రెషర్తో వాటర్ ఫ్రీగా వస్తున్నాయి. ఫ్రీగా వచ్చే వాటరే కదా, హ్యాపీగా మనం వాడుకుందాం అని చెప్పి లీజర్గా హ్యాపీగా వచ్చిన వాటర్ని రిలాక్స్గా ఉతుక్కుంటూ ఒక 50 లీటర్స్ అలా వాటర్ వాడుకొని 1750 లీటర్స్ 2 అవర్స్ వాటర్ సప్లై ఉంది కదా అని చెప్పి 2 అవర్స్ ఇలా వాడుకుంటూ వృధా చేస్తున్నారు. ఒక్క ఏరియాలో ఒక్క స్ట్రీట్లోనే ఇంత వాటర్ వేస్ట్ అవుతుంటే హైదరాబాద్ మొత్తం మీద ఎంత వాటర్ వేస్ట్ అవుతుంది? ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? నీళ్ళు మొత్తం ప్రధాన సమస్య ఎక్కడొచ్చిందంటే ఉచితంగా నీళ్ళు ఇస్తున్నారు. అంటే కొంత అమౌంట్ మనం కడుతున్నాం అనుకోండి, మంత్లీ కొంత అమౌంట్ కడుతున్నాం కాదన్న 2 అవర్స్ వాటర్ ఫ్రీగా ఎందుకు అంటున్నారంటే ఫుల్ ప్రెషర్ తోటి వాటర్ వచ్చినప్పుడు అలా వాళ్ళు విసిరేస్తున్నారు. అదే ఈ దీంట్లో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయాలి. ఎలా అంటే ప్రెషర్ కొంచెం ఎప్పుడైతే తగ్గిస్తామో వాళ్ళు మోటార్ పెట్టుకొని వాడుకుంటారు వాటర్. అదే వాళ్ళు ఇంత ప్రెషర్ తోటి ఫ్రీగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. అదే మోటార్ పెట్టి చేస్తే వాళ్ళు ఇలా వేస్ట్ చేస్తారా? చేయరు కదా ఎవరు కూడా. సో గవర్నమెంట్ వారికి కానీ నేను అధికారులకు కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే నా ముఖ్య విన్నపం ఏంటంటే దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ 1 అవర్ వాటర్ ఫుల్ ప్రెషర్తో ఇవ్వండి. సెకండ్ 1 అవర్ నామినల్ వాటర్ ఇవ్వండి. అవసరమైనడు మోటార్ వేసుకొని పట్టుకుంటాడు. అది చేయడం అలా చేస్తే కొంతవరకైనా అరే నేను మోటార్ వేశాను, నాకు కరెంటు కాలుతుంది, కరెంటు బిల్లు నాకు ఖర్చు అవుతుంది, అనవసరంగా వృధా చేయకూడదనే భావన యూజర్లో కలుగుతుంది. అలా కాకుండా ఫుల్ ప్రెషర్తో 2 అవర్స్ వాటర్ ఇస్తే అవసరమైనడు వాడుకుంటాడు. కానీ అవసరం లేనోడు ఇలా వాటర్ని వేస్ట్ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్లో 10,000 రూపాయలు మంచినీటి వాటర్ తోటి మంజీరా వాటర్ తోటి కారు కడిగినట్టు అంత ఫైన్ వేస్తే ఇక్కడ ఎన్నో వేల లీటర్లు డ్రైనేజ్లో కలుపుతున్నారు. రెండో ముఖ్య ఉద్దేశం మరి వీళ్ళకే ఇట్లాంటి ఈరోజు కనపడింది కాబట్టి దొరికినోడు దొరే కదా. సో మరి ఇలాగా హైదరాబాద్లో ఎంతమంది ఇంత వాటర్ వేస్ట్ చేస్తున్నారో తెలియదు. సీరియస్గా ఇది తీసుకొని అధికారులు ప్రెషర్ అయినా తగ్గించమనండి, లేదంటే అంతే ప్రెషర్ తగ్గిస్తే మోటార్ పెట్టుకొని వాడుకుంటారు. అదే దాని సమస్యకు పరిష్కారం. రెండవది నేను చూసింది ఏంటంటే సంపులోకి వాటర్ వస్తాయి కదా, సంపు నిండిపోయినా కానీ సంపు వాల్ క్లోజ్ చేయరు. సంపు వాల్ క్లోజ్ చేయకపోతే ఓవర్ఫ్లో వాటర్ మొత్తం డ్రైనేజ్లోకి కలుస్తారని నా అభిప్రాయం.